నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు పీసీఓడీ అనుకోవచ్చు, హార్మోన్స్ అనుకోవచ్చు, ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ తర్వాతకి చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు ఒకవేళ లైంగికంగా ఉన్న సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారు. అవి బయటికి చెప్పుకోలేరు కూడా. సో, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? వాళ్ళ లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? మనకున్న డౌట్స్ గురించి క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ తనుజ గారున్నారు. మరి మ్యామ్‌తో మాట్లాడి మనకున్న డౌట్స్‌ని క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చెప్పాలంటే ఆడవాళ్ళు అంటే సెక్సువల్‌గా కలిసిన తర్వాతకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలా ఏ విధంగా వస్తుందంటారు మ్యామ్ అసలు? ఇప్పుడు సెక్షువల్లీ కలిసిన తర్వాత మోస్ట్‌లీ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది, లేదా హ్మ్. కలిసే టైంలో నొప్పి రావడం అనేది, అంటే డిస్పెరోనియా అంటామనమాట. ఓకే. ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత మంటగా అనిపించడము, తర్వాత కొన్ని రోజులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, హ్మ్. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. అది వాళ్ళకేంటి ప్రాబ్లమ్ అనేది ముందు కనుక్కొని, అసలు కలిసేటప్పుడు ప్రాబ్లమా? కలిసిన తర్వాత ప్రాబ్లమా? అనేది మనం తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అంటే ఒకవేళ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆ విధంగా అవ్వచ్చంటారా? లేకపోతే అమ్మాయిలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆహ్, కొన్నిసార్లు అలా జరగచ్చంటారా? ఇరువైపులా జరగచ్చమ్మా. అలా ఏమీ లేదు. సపోజ్ ఇప్పుడు మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్ పార్ట్నర్‌కి ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. హ్మ్. ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్ పార్ట్నర్‌కి గూడా ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. కానీ ఎక్కువగా మేల్ పార్ట్నర్స్ నుంచే ట్రాన్స్‌మిట్ అవుతుంటుంది. సో, దీనివల్ల సఫర్ అయ్యేది యూజువల్‌గా ఎక్కువగా ఫీమేల్ పార్ట్నర్సే ఉంటారు. మ్యామ్, ఇప్పుడు చాలా వరకు ప్రెజెంట్ జనరేషన్ అనుకోవచ్చు, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంది ఆడవాళ్ళలో. అవును. ఎక్కువగా ఎలాంటి కేసెస్ అంటూ వస్తాయండి? ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు? అంటే ఇవాళ రేపు మనం జనరేషన్ అంతా మారిపోయింది. ఆడవాళ్ళు మొత్తం అందరూ బయటికెళ్ళి జాబ్ చేస్తున్నారు. పై హ్మ్. చదువులంటూ ఆల్మోస్ట్ 25, 30 ఇయర్స్ 30, 35 ఇయర్స్ వరకు కూడా కెరియర్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఎక్కువ చదువుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది మ్యారేజెస్ అన్నీ డిలే అయిపోతున్నాయి హ్మ్. కదా! ఇప్పుడు మినిమమ్ బేసిక్ మ్యారేజ్ ఏజే 28, 29 అయిపోయింది. అది మినిమమ్ అయిపోయింది. చాలామంది 32, 33కి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అవును. సో, దీనివల్ల ఏమవుతుంది మనకు ఒక ఫిమేల్ లైఫ్‌లో ఈ ఎగ్స్ అనేవి అండాశయంలో ఎగ్స్ అనేటివి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. హ్మ్. మేల్స్‌కి అలా కాదు. వాళ్ళకి లాక్స్ అండ్ మిలియన్స్‌లో ఉంటాయి వాళ్ళకి. ఓకే. ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఆడవాళ్ళలో అలా కాదు. లిమిటెడ్‌గా ఉంటాయి. ఒక 300-400 మధ్యలో ఉంటాయి. సో, అలా వేసుకుంటే మంచి ఎగ్స్ అన్నీ స్టార్టింగ్ మనకు 20-30 మధ్యలో అయిపోతాయి. హ్మ్. సో, ఆ తర్వాత అన్నీ ప్రతి మంత్ మనకి ఎగ్ విడుదలయ్యేటప్పుడు, అండం విడుదలయ్యేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది మీరు లేట్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు 30 తర్వాత, 35 తర్వాత మ్యారేజెస్ చేసుకున్నప్పుడు యూజువల్‌గా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ లోపించడం వలన, హ్మ్. లేదా ఎగ్స్ తగ్గిపోవడం వలన మనకి మోస్ట్‌లీ ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలనేవి వస్తుంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇంకొక రీజన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల నైట్ షిఫ్ట్స్ అంటారు చాలామంది. హ్మ్. తర్వాత ఎప్పుడు సిట్టింగ్ జాబ్, బెంచ్ జాబ్ ఇట్లాంటి వల్ల ఏమవుతుంది దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఓకే. స్ట్రెస్ ఎక్కువైపోవడము ఇవన్నిటి వల్ల పీసీఓడీ అనేది కొత్త సమస్య. హ్మ్. ఇప్పుడు దానివల్ల కూడా ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు పీసీఓడీ ఏజ్‌తో సంబంధం లేకుండా ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి స్టార్టింగ్‌లోనే ఇప్పుడు అవును. ఎక్కువగా వస్తూ ఉంది. అవును. అంటే కరెక్టే. ఎందుకు ఆ విధంగా అవ్వచ్చంటారు మ్యామ్? అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు లైఫ్ స్టైల్ చెప్పాం కదా! ఇప్పుడు మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ స్కూల్‌కెళ్ళినప్పుడు మాకు చాలా దూరం నడవాల్సొచ్చేది. యాక్టివిటీ స్కూల్‌లో పీటీ ఉండేది. పీరియడ్ ఉండేది. యాక్టివిటీస్ ఉండేటివి. సో, ఎక్కువసేపు అట్‌లీస్ట్ కంపల్సరీ వారంలో 3, 4 స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేటివి. డ్రిల్ హ్మ్. ఉండేటివి. ఇలా ఉండేటివి. ఇప్పుడు అలా ఏమీ లేదు. చాలా వరకు ఎక్కువ కాన్సంట్రేషన్ అంతా సీబీఎస్‌ఈ సిలబస్ అని, ఐసీఎస్‌ఈ అని, ఐబీ అని చెప్పి ఎక్కువ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ మీద తగ్గింది. దాంతో పాటు ఫుడ్ కూడా మారింది. అవును. రైట్? అప్పుడున్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు స్నాక్స్‌కి. ఇప్పుడు స్నాక్స్ అంటేనే కంప్లీట్‌లీ లోడెడ్ విత్ మైదా, షుగర్ అండ్ ఎక్కువగా పిజ్జాస్, బర్గర్స్ ఇట్లా. సో, లైఫ్ స్టైల్ మారింది, జనరేషన్ మారింది, ఫుడ్ మారింది, ఫిజికల్ యాక్టివిటీ మారింది. దీనివల్ల జెనెటిక్స్ కంటే కూడా ఎపిజెనెటిక్స్ అంటాం. అంటే హ్మ్. జెనెటిక్స్‌ని మామూలుగా మనకు పేరెంట్స్ నుంచి పిల్లలకొచ్చేది ఫ్యామిలీలో ఇన్హెరిటెన్స్ అనేది జెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అనేది మీ జీన్స్ మీద సరౌండింగ్ యొక్క ఎన్విరాన్మెంట్, మీ లైఫ్ స్టైల్ ఎలా దాని మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుందో దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఆ ఎపిజెనెటిక్స్ చేంజ్ వల్లే మనకిప్పుడు పీసీఓడీ అనేది చిన్న ఏజ్ నుంచే చూస్తున్నాం.
అంటే ఇప్పుడు మదర్ జీన్స్ కూడా ఆడపిల్లలకి రావచ్చు అంటారు మ్యామ్. అంటే course. మదర్‌కి కొంతమంది లేట్‌గా కన్సీవ్ అయితూ ఉంటారు. అలానే వాళ్ళ పిల్లలకి కూడా వస్తుందంటారా జీన్స్ అనేది? అంటే లేట్‌గా కన్సీవ్ అయ్యే విషయంలో అనేది ఏమి రిసర్చ్ లేదు కానీ హ్మ్. పీసీఓడి మదర్‌కుంటే చాలా వరకు బేబీకి కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మదర్ తన బేబీ పొట్టలో ఉన్నప్పుడు తను తీసుకునే డైట్, తను ఉండే లైఫ్ స్టైల్, తన యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో, దాని మీద బేబీ యొక్క ఓవరీస్ మీద గానీ, బేబీ యొక్క జీన్స్ హ్మ్. మీద కూడా ఇన్‌ఫ్లూయెన్స్ పడే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా డైరెక్ట్‌లీ కాకపోయినా ఇండైరెక్ట్‌లీ కూడా ఈ ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. మదర్ నుంచి బేబీ. అంటే ఇప్పుడు పీసీఓడికి కంటిన్యూగా మెడిసిన్ కోర్స్ అనేది యూజ్ చేయాలంటారా మ్యామ్ ఇప్పుడు చెప్పాలంటే? పీసీఓడి అనేది ఈజ్ లైక్ అ బీపీ అండ్ షుగర్. హ్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే. బీపీ, షుగరు మీరు టాబ్లెట్స్ వాడుకొని కంట్రోల్‌లో పెట్టుకుంటే ఎలా కంట్రోల్‌లో ఉంటుందో పీసీఓడి కూడా అంతే. హ్మ్. పీసీఓడికి ట్రీట్మెంట్ మీరు ఎన్ని రోజులు వాడినా, కొన్ని రోజులు వాడి మానేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది పీసీఓడి అనేది. ఇది ఫ్యాక్ట్. హ్మ్. సో, చాలామంది నేను ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాను. టాబ్లెట్లు వాడినప్పుడు బానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు ముందులాగే అయిపోతుంది అంటారు. పీసీఓడికి పర్మనెంట్ క్యూర్ లేదు. ఓకే. కాకపోతే మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా పెట్టుకుంటే సో, ఖచ్చితంగా మీకది కంట్రోల్‌లో ఉంటుంది. అది మిమ్మల్ని బాధ పెట్టదు. మీరు మీ లైఫ్ స్టైల్‌లో దాన్ని బాధ పెట్టకపోతే అది మిమ్మల్ని బాధ పెట్టదు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళకి పీసీఓడి కోర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ తొందరగా ఉందంటారా మ్యామ్? అఫ్‌కోర్స్ అమ్మా. ఇప్పుడు పీసీఓడి అంటే మిత్ కూడా ఉంటుంది. ఏంటి ఒక్కసారి అమ్మో! పీసీఓడి వచ్చిందంటే ఇంక నాకు ప్రెగ్నెన్సీ రాదేమో అని అని చాలామంది ఉన్నారు. భయపడుతూ ఉంటారు. అట్లా ఏం లేదు. పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలామంది స్పాంటేనియస్‌గానే కన్సీవ్ అవుతారు. హ్మ్. ఉట్టి పీసీఓడి మీద చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెయిట్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్సా కాదా అనే ఫ్యాక్టర్ ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ ఎంతుంది అనే ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంబాలెన్స్ ఎంతుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. అందులో ఏజ్ కూడా కొంచెం రిలేటెడ్ ఫ్యాక్టర్. వేరియేషన్స్. ఆహా! చాలా అందులో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, దాన్ని బట్టే మనకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది మనము డిసైడ్ చేయొచ్చు. హ్మ్. చాలా మందికి ఒక నార్మల్ వెయిట్ ఉండి కొద్దో గొప్పో దగ్గరగా టాబ్లెట్స్ వాడకుండా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ అనేది సహజంగా అయిపోతుంది. కానీ కొంతమందికి టాబ్లెట్స్ వాడితే కానీ పీరియడ్స్ రావు. హ్మ్. ఒబెసిటీ ఎక్కువుంటుంది. బీఎంఐ ఎక్కువుంటుంది. మేల్ హార్మోన్స్ అంటాం. ఆండ్రోజన్స్ అంటాం. హ్మ్. అవి ఎక్కువుంటాయి ఆడవాళ్ళలో కొంతమందిలో. అది ఓకే. పీసీఓడి ఉన్న వాళ్ళలో. అలాంటి వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, చిన్ మీద హెయిర్, అన్‌వాంటెడ్ హెయిర్ రావడం, హ్మ్. యాక్నే రావడము, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ కావాల్సుంటుంది. ఇన్‌ఫర్టిలిటీ హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు కన్సల్ట్ అయితే పెద్ద కష్టమేం కాదు. బట్ యూ నీడ్ సపోర్ట్. ఇప్పుడు పీసీఓడికి కొంతమంది ఇంకెన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా, కోర్స్ తీసుకున్నా తగ్గట్లేదు. సో, వేరే జోనర్‌లో ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైక్ ఆయుర్వేదిక్ టైప్ అని. అలా యూజ్ చేయొచ్చా? అంటే ఈ విధంగా వాడుతూ ఒకటేసారి బాడీకి వేరే మెడిసిన్ ఇస్తే సెట్ అయిద్దంటారా అసలు? నేనొక అల్లోపతి డాక్టర్‌ని. హ్మ్. నేను ఆయుర్వేదం గురించి రిసర్చ్ చేయలేదు. నేను చదవలేదు. బట్ హ్మ్. కాకపోతే ఏ డాక్టర్ అయినా కూడా అల్లోపతిక్ డాక్టర్ యూజువల్‌గా రిసర్చ్ బేస్డ్ మెడిసిన్‌నే వాడతాం. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హ్మ్. అంటే మనం ఈ టాబ్లెట్ ఇస్తున్నాము అంటే దాని వెనకాల ఎంతో కొంత రిసర్చ్ ఉండాలి. అవును. ఎంతో కొంత ఎవిడెన్స్ ఉండాలి. అది హ్యూమన్ ట్రయల్స్ చేసుండాలి. ఆ హ్యూమన్ ట్రయల్స్‌లో రిజల్ట్స్ వచ్చుండాలి. హ్మ్. అదైతేనే అల్లోపతిక్ డాక్టర్స్ వాడతారు. కానీ ఆయుర్వేదం అనేది ఎప్పటినుంచో వస్తున్న విద్య. మన ఇండియన్ హిస్టరీలో కానీ ఎప్పటినుంచో వస్తున్నది. సో, దాని గురించి నేను మాట్లాడలేను. కానీ హ్మ్. ఏదైనా కానీ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అంటే డిసిప్లైన్డ్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ మంచిగా తీసుకోవడం, ఫైబర్ రిచ్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ ఓకే. విత్ లో కార్బోహైడ్రేట్, లో షుగర్ డైట్. అది ఏ న్యాచురోపతి గాని, లేకపోతే అల్లోపతి ఏది ప్రమోట్ చేసినా పీసీఓడి అనేది కంట్రోల్‌లోకొస్తుంది. మ్యామ్ ఎక్కువగా నేను వింటుంది పీసీఓడీలో ఇప్పుడు 3 మంత్స్ అలా గ్యాప్ వస్తుంటుంది పీరియడ్‌కి. మన బాడీలో గూడా కొంచెం చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుందా మ్యామ్? ఆఫ్ లైక్ కోర్స్. చెప్పాలి అంటే ఇప్పుడు యాక్నీ ఎలానో వస్తూ ఉంటుంది. స్టమక్ గూడా కొన్నిసార్లు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. అలా అవును. ఉంటుందంటారా సింప్టమ్స్ ఎక్కువ? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు పీసీఓడీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసేది నార్మల్‌గా అందరిలో ఒక 30 డేస్‌కి 35 డేస్‌కి పీరియడ్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం అవును. కదా! సో, పీసీఓడీ వాళ్ళలో కొంతమందికి 45 డేస్‌కి వచ్చేస్తాయి సైకిల్స్. హ్మ్. కొంతమందిలో 45 డేస్ కాదు కదా! 60 డేస్ అయినా రావు, 90 డేస్ అయినా రావు.
అలాంటి Hmm. వాళ్ళలో అంటే మీకు హార్మోన్స్ అనేది అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మనకు ప్రతి ఒక్క ఫిమేల్ బాడీలో మెయిన్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని 2 మెయిన్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఎప్పుడైతే వాటిలో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందో మీకు పీరియడ్స్ రావు కరెక్ట్గా. సో పీరియడ్స్ 3 months మీకు రాలేదనుకోండి, ఒక హార్మోన్ బాగా ఎక్కువైపోతుంది, ఒక హార్మోన్ మంచిగా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బాడీలో వాటర్ చేరడము, బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, తర్వాత మీరు చెప్పినట్టు హెయిర్ ఫాల్ రావడము, మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోవడము, యాక్నే రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో డెఫినెట్గా వెయిట్ గెయిన్ కూడా ఒక 3 to 4 kgs మ్యాక్సిమం అనుకున్న 1 to 2 kgs మినిమం అయితే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్ వల్ల మీకు పొట్ట లావుగా అనిపించడము, బరువుగా అనిపించడం, కొంచెం నడిచినా గాలి తీసుకోవడం ఇబ్బంది అనిపించడము, ఇలాంటివన్నీ ఆర్ ద సిమ్టమ్స్ ఇఫ్ యూ డిలే ద పీరియడ్స్ ఫర్ 3 or 4 months. ఒకవేళ వచ్చిన తర్వాతకి మాత్రం ఈ సిమ్టమ్స్ ఏమీ కనిపించవు కదా. అంటే మీకు పీరియడ్ వచ్చిన వెంటనే బాడీ ఒక విధంగా లైట్గా Light అయిపోతుంది, ఒక 2 అయిపోతుంది. kgs వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత అగైన్ ఈ ఇది ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఉందో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మీరు కనుక 30 daysలో 35 daysలో మీకు పీరియడ్ రాలేదనుకోండి, దెన్ అగైన్ దిస్ విల్ కంటిన్యూ. అంటే అది కంటిన్యూగా లైఫ్ టైం అంటూ ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను, ట్రీట్మెంట్ ఫస్ట్ రాయండి అంటే ప్రిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ రాసేది ఒకటే, 60 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ట్రీట్మెంట్. ఎట్లయినా కానీ నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, నాకు నిద్ర లేదు, నాకు కుదరదు అంటే నో. నా దగ్గర 20 years వాళ్ళు, 21 years వాళ్ళు హూ ఆర్ ఎర్నింగ్ 50K 60K పర్ మంత్ టు 1 lakh or 2 lakhs పర్ మంత్ కూడా వస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళందరూ నైట్ షిఫ్ట్స్ చేస్తారు లేదా మార్నింగ్ షిఫ్ట్స్ చేస్తారు, కంటిన్యూస్గా కూర్చునే ఉంటారు. ఓకే, సో అస్సలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, ఎవరికైనా కానీ 60 minutes ఎక్సర్సైజ్ 5 days a week, దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ అట్లీస్ట్ 5 to 6 days a week. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు మెయిన్గా దాంట్లో షుగర్స్ ఎక్కువ తీసుకోకూడదు, మెయిన్గా ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి, ఫైబర్ అంటే ఫ్రూట్స్, సాలడ్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఇవి ఇంక్రీజ్ చేసి ఈ ఫుడ్ డిసిప్లైన్, ఫిజికల్ యాక్టివిటీ డిసిప్లైన్ ఎప్పుడైతే ఉంటుందో, దీంతో పాటు స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. చాలా మంది కొంతమంది చెప్తారు, నేను అన్ని చేస్తున్నానండి, నేను స్ట్రెస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ పీసీఓడికి. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్కి వస్తుంది. కంప్లీట్గా క్యూర్ అయిపోతుందని చెప్పలేను, బట్ అట్లీస్ట్ యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్ విత్ ఇన్ 45 days to 60 days వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. అది మ్యామ్, ఇప్పుడు కొంతమంది లేడీస్కి సెక్స్వల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి, బయటికి చెప్పుకోరు. వాళ్ళకి ఏ విధంగా చెప్తారంటే, అంటే ఏ విధంగా అవేర్నెస్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మామూలుగా సెక్షువల్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్కైనా కానీ హస్బెండ్కైనా కానీ ప్రతి ఒక్క మనిషికి సెక్స్ అనేది ఒక బయోలాజికల్ నీడ్. చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు, ఎస్పెషలీ పిల్లలు పుట్టినాక లేదా కెరియర్లో ఎక్కువ ఫోకస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇది నాకు అనవసరము, దీని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు అనే ఒక దీంట్లో ఉంటారు. దానికి తోడు ఎక్కువ స్ట్రెస్ ఉండడము, లేదా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఒబెసిటీ రిలేటెడ్ కానీ డయాబెటీస్ ఉండడం, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ సెక్షువల్ హెల్త్ని ఇగ్నోర్ చేస్తారు. అట్లా ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాన్షియస్గా తెలియకపోవచ్చు, నాకేదో ప్రాబ్లం ఉంది లేదా నేను దేంట్లోనో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అది తెలియకపోవచ్చు, కానీ సబ్కాన్షియస్గా అది యాక్ట్ చేస్తుంది వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుంది, వేరే వాటిల్లో ఫ్రస్ట్రేషన్ చూపించడము, లేకపోతే తెలియని డిప్రెషన్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందరికీ నేను అదే చెప్తాను, దిస్ ఇస్ నథింగ్ రాంగ్, దిస్ ఇస్ అ బయోలాజికల్ నీడ్. అండ్ డెఫినెట్గా ద అదర్ పార్ట్నర్, ద మేల్ పార్ట్నర్ ఆల్సో వాంట్స్ దాట్ ఇన్ రిలేషన్షిప్ కదా. సో అలాంటప్పుడు మీరు మీ హస్బెండ్తో అంత క్లోజ్గా లేనప్పుడు మాట్లాడడానికి కమ్ టు ఎ డాక్టర్ ఇన్ ప్రైవేట్. మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ యూ ఫేసింగ్, మెంటల్ ఇష్యూసా లేకపోతే ఫిజికల్ ఇష్యూసా, దేనివల్ల మీరు దానికి దూరంగా ఉంటున్నారు, సో అవన్నీ డిస్కస్ చేసి, మెనోపాజ్ దగ్గరకు పడినప్పుడు కూడా మీకు సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేసి వీ కెన్ గివ్ దమ్ ఎ బెటర్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు.
మ్యామ్ ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిన లేడీస్‌కి షుగర్ అంటూ వస్తుంటుంది డయాబెటిస్ లాగా. అలా పిల్లలకి గూడా వచ్చే అవకాశం ఉందంటారా? యాహ్! సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం మనం. హ్మ్. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మామూలుగా వాళ్ళకొచ్చిన వెంటనే పిల్లలకొస్తుందని ఏం లేదు. హ్మ్. కానీ ఇది ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు పిల్లల్లో ఇమ్మీడియేట్‌గా పుట్టినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఓకే. ఇన్ ద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఆ పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మదర్‌కి డయాబెటీస్ వస్తే, హ్మ్. జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే, ఆ బేబీ గ్రోత్ డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. ఎయిదర్ ద హుహు. బేబీ చాలా వెయిట్ వచ్చేస్తది. 4 కేజెస్, 4.5 కేజెస్, 3.8 కేజెస్ అట్లా వచ్చేస్తుంది. మాక్రోజోమియా అంటాం. లేదా అసలు కంప్లీట్‌గా గ్రోతే పెరగదు. గ్రోత్ రిటార్డేషన్ అంటామనమాట. బరువు తక్కువ ఉండడము, 2 కేజెస్ ఉండడం అలా జరుగుతుంది. అదొకటి. ఇంకొకటేంటంటే ఉమ్మనీరు ఎక్కువైపోవడము, డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జెస్టేషనల్ డయాబెటీస్‌లో జరుగుతాయి. ఇంతే కాకుండా షుగర్ మరీ ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి అవయవాల లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే బేబీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడము, బేబీ హార్ట్‌లో హోల్స్ ఉండడము, తర్వాత హ్మ్. స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే. ఇది హ్మ్. కడుపులో బేబీ ఉన్నప్పుడు జరిగేది. డెలివరీ అయిన వెంటనే డయాబెటీస్ అయితే రాదు బేబీకి. యాక్చువల్‌గా చెప్పాలంటే షుగర్ తగ్గుతది. ఓకే. లో షుగర్ అయిపోతుంది మామూలుగా. సో, హ్మ్. లో షుగర్ ఎందుకవుతుంది? పొట్టలో ఉన్నప్పుడు హై షుగర్స్‌కి అలవాటు పడిన బేబీ మదర్ దగ్గర నుంచి డెలివరీ అయిన వెంటనే అంత షుగర్స్ రావు మనకు మిల్క్‌లో నుంచి. సో, దానివల్ల బేబీకి ఫుల్ హైపోగ్లైసీమియా రావడము, షుగర్ డ్రాప్ అయిపోవడము, హ్మ్. ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అది ఒక సైడ్. ఇంకా ఆ తర్వాత ఒకవేళ ఆ బేబీ పెరిగి పెద్దయినాక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ అంటే 30 ఏళ్లకే, 25 ఏళ్లకే షుగర్ రావడం జరుగుతుంది. వెంటనే రాదు కానీ పెరిగి పెద్దయిన తర్వాత లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే మాత్రం వచ్చే డెఫినెట్‌గా ఛాన్స్ ఉంది. వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. మ్యామ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంతమంది ఎర్లీ ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవడం. 23, 24, 25 అయితే సెక్సువల్ లైఫ్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఫ్యూచర్‌లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 23, 24, 25 యాక్చువల్‌గా ఈస్ ఓకే. చిన్న ఏజ్ నుంచి కానీ చాలామంది ఇప్పుడు నేను చూస్తున్న దీంట్లో ఏంటంటే, చాలామంది ప్రీ మ్యారిటల్ అంటే మ్యారేజ్‌కి ముందే ఫిజికల్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటున్నారు. సో, అది కూడా కమిటెడ్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో అంటూ కాదు. కాన్సెన్షుయల్ సెక్స్ అనేది ఒకటొచ్చింది ఇప్పుడు. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము ఇలాంటివి హ్మ్. ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అంటే మనకి హ్యూమన్ వైరస్ హెచ్‌పివి అంటామనమాట. ఆ వైరస్ ఒకరి నుంచి ఒకరికి రావడము. దాని ఓకే. తర్వాత క్లమీడియా, గొనోరియా ఇట్లాంటి కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉంటాయన్నమాట. హ్మ్. వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ రావడము. సో, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకు. అంతే కాకుండా అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు ఎక్కువ చూస్తుండేది అదే. చాలామంది అన్‌వాంటెడ్ అవేర్‌నెస్ లేకపోవడం. హ్మ్. కాంట్రసెప్షన్ మీద అవేర్‌నెస్ ఉండదు వాళ్ళకి. సో, అంతవరకు తెలుసుకుంటారు బీటెక్ చదివిన అమ్మాయిలు అంతా అని. బాగా చదువుకొని ఉంటారు. బట్ ఇక్కడికొచ్చేటప్పటికి వాళ్ళకంత అవేర్‌నెస్ ఉండదు పాపం. సో, తెలియకుండా 2, 3 మంత్స్ ప్రెగ్నెన్సీ, ఒక్కొక్కసారి 5 మంత్స్ ప్రెగ్నెన్సీ అట్లా తెలియకుండా వస్తుంటారనమాట చాలామంది. సో, అలాంటి వాళ్ళకి అదే చెప్తాం. ముందు అవేర్‌నెస్‌లో ఉండండి. మీరు కాంట్రసెప్షన్ అనేది డెఫినిట్‌గా వాడండి. ఇప్పుడు హ్మ్. అది కరెక్టా? తప్పా? అనేది డిసిషన్ చేయడం ఇట్స్ నాట్ అవర్ జాబ్. అవును. ఇది కరెక్టా? కాదా? అని చెప్పలేము. కాకపోతే ఇలా కాంట్రసెప్షన్ వాడడం వల్ల ఫస్ట్ థింగ్ మీరు ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి యూ విల్ బీ సేఫ్. సెకండ్ థింగ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ నుంచి యూ విల్ బీ సేఫ్. హ్మ్. ఇంకా ఇంతే కాకుండా ఈ అమ్మాయిలతోటి ప్రాబ్లమ్ ఏంటంటే చాలా ఎమోషనల్‌గా గిల్ట్ అనేది ఉంటది వాళ్ళకి. సో, హ్మ్. ఆ గిల్ట్‌ని కూడా వాళ్ళు ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్‌లో ఏమవుతుంది? ఇదంతా నార్మల్. సో, వాళ్ళకి గిల్ట్ అనేది ఉండదు. ఎమోషనల్ డ్రైనింగ్ అనేది ఉండదు. కానీ మన ఇండియాలో ఏంటి? ఈ లైఫ్ కావాలి. కానీ సొసైటీ మాత్రం యాక్సెప్ట్ చేయదు. దానివల్ల ఏమవుతుంది? ఆడపిల్లల్లోనే మెయిన్‌గా అబ్బాయిలకి ఉండదు. తక్కువే ఉంటది హ్మ్. కంపారిటివ్‌లీ. అమ్మాయిలకి ఏమవుతుంది? ఆ లైఫ్‌కి అలవాటు పడతారు. బట్ కాకపోతే ఏంటంటే గిల్ట్ అనేది ఎక్కువైపోతుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. హ్మ్. సో, దీనివల్ల అనవసరంగా డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇటు మధ్య. మనకి మంత్ రాకముందైనా అనుకోవచ్చు, మంత్ వచ్చిన తర్వాతకి వజిన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా అంటారు? అదేమ్మా. నార్మల్‌గా అయితే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక బాడీ ఆర్డర్ అనేది ఉంటది. కొంచెం అనేది హ్మ్. ఉంటది. కాకపోతే ఈ డ్యూరింగ్ ద పీరియడ్స్ కానీ, తర్వాత గానీ స్ట్రాంగ్ స్మెల్ రావడము,
ఫౌల్ స్మెల్లింగ్ అంటాం అనమాట. బ్యాడ్ స్మెల్ రావడము, డిశ్చార్జ్ వైట్గా ప్లెయిన్గా కాకుండా థిక్గా కర్డీగా ఉండడము, గ్రీనిష్ కలర్ చేంజ్ ఉండడము, లేకపోతే ఎల్లోయిష్గా చేంజ్ ఉండడము, ఇచ్చింగ్ ఉండడము, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ని చెప్తాయన్నమాట. అట్లా ఉన్నప్పుడు యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ ట్రీట్ ఇట్. అంతేకాకుండా ప్యాప్స్మియర్ అంటాం మామూలుగా. ప్యాప్స్మియర్ అనేది యూజువల్గా ఫ్యూచర్లో మనకి ఇట్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ క్యాన్సర్ సర్విక్స్ అనమాట. యూజువల్గా ఇండియాలో క్యాన్సర్ సర్విక్స్ తోటి ఆడవాళ్ళు చనిపోవడం చాలా ఎక్కువ ఉంటుంది. దానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్. ఇప్పటి నుంచే మన హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉంటుంది, క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది. అది తీసుకోమని అందరికీ ప్రమోట్ చేస్తున్నాం. యాక్చువల్గా 9 year గర్ల్స్ నుంచి వి స్టార్ట్ ప్రమోటింగ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇట్లా ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చినా, ఒకరి నుంచి ఒకరికి వచ్చినా, అవి క్యాన్సర్గా ఫ్యూచర్లో టర్న్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకే పాప్స్మియర్ అనేది ఇట్స్ స్క్రీనింగ్ టెస్ట్. మనం గర్భసంచి, ఇప్పుడు దిస్ ఇస్ యువర్ యూట్రస్ అనుకోండి, సో ఇక్కడ ఈ సర్విక్స్ అనమాట. ఈ సర్విక్స్ని మనం చూసి దాన్ని స్క్రీన్ టెస్ట్కి పంపిస్తాం. అదే పాప్స్మియర్ అంటాం. అది యూజువల్గా 21 years నుంచి అందరూ చేయించుకోవాలి. 21 years నుంచి 65 years వరకు ఎవ్రీ 3 years ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేయించుకోవాలి. దాంతోపాటు హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దీనివల్ల మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తగ్గకపోయినా అది మీ దీన్ని బట్టి ఉంటుంది, అలవాట్లు బట్టి, దాన్ని బట్టి. కాకపోతే అవి మీకు ఫ్యూచర్లో క్యాన్సర్గా టర్న్ అవ్వకుండా ఉంటాయి. అంటే వ్యాక్సిన్ అంటే ఇయర్కి ఒకసారి అంటారా? లేదమ్మా, ఇది హెచ్పివి వ్యాక్సిన్ అంటాము. ఇది ఓన్లీ 3 doses ఇస్తారు మామూలుగా. 3 doses అంటే ఈ రోజు ఒక డోస్ తీసుకుంటే ఈ రోజు నుంచి 2 monthsకి ఒక డోసు, ఈ రోజు నుంచి 6 monthsకి ఒక డోస్ అనమాట. సో ఇది మనకు గార్డాసిల్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాంతోపాటు సెర్వావాక్ అని ఇంకొకటి దొరుకుతుంది. ఇందులో కొన్ని కాస్ట్ బట్టి అది ఎన్ని వైరసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఏ వేరియంట్స్ ఆఫ్ వైరసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనే దాని మీద మనకు ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది యాక్చువల్గా. కాకపోతే ఏ వెరైటీ అయినా సరే, ఏ టైప్ అయినా, ఏ మార్కెట్ టైప్ అయినా 3 doses అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా 25 years లేదు, 9 years నుంచి 9 to 15 years. అంటే ఇది యాక్చువల్గా మీరు ఎప్పుడు తీసుకోవాలంటే బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్. దట్ ఈస్ వై వీ సే 9 to 15 years 2 doses సరిపోతాయి. 15 years నుంచి 3 doses తీసుకోవాలి. అదే అంటే వాళ్ళకి లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు అంటే, నో, ఇది అసలు అక్కడి నుంచి వైరస్ని ఎంట్రీ కాకుండా కాపాడుతుంది. మ్యామ్, ఇప్పుడు కొంతమందికి ఆడవాళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ అనేది ఉండవు. సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ అంటూ ఉంటుందా? ఉండవు అంటే ముందు ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు లేకపోవడమా, లేకపోతే ఇది రీసెంట్ ఆన్సెట్టా, ఎప్పటి నుంచో ఉందా అనేది ముందు హిస్టరీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి రాదా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఒబీస్గా ఉన్నారా, లేకపోతే నార్మల్ బిఎంఐతో ఉన్నారా, ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, అవన్నీ చూసుకొని దాని తర్వాత అది మెంటల్ హెల్త్ వల్ల ప్రాబ్లం వస్తుందా, ఫిజికల్ హెల్త్ వల్ల ప్రాబ్లం వస్తుందా, సో ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు? సో ఇందాక ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. ఎగ్స్ అన్నీ మనకు లిమిటెడ్గా ఉంటాయి ఆడవాళ్ళల్లో. సో మంచి ఎగ్స్ అన్నీ ముందే అయిపోతాయి. ఇప్పుడు యాక్చువల్గా అయితే 18 years 19 years నుంచి ఎగ్స్ మంచిగా ఉంటాయి మనకు. కానీ ఒక ఆడవాళ్ళు ఆ ఏజ్లో ఒక బేబీని పుట్టించి ఆ బేబీని కేర్ తీసుకునే అంత ఇది వాళ్ళకు ఉండదు. ఫిజికల్ హెల్త్ ఉండదు, ఇది ఉండదు. సో అలా తీసుకుని అది ఇది 2 కన్సిడర్ చేసి తీసుకుంటే యూజువల్గా 24-25 నుంచి మనకు 23-24 నుంచి ఈజ్ ద ఐడియల్ టైం. వాళ్ళు కెరియర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అప్పటికి కంప్లీట్ కావు ఇప్పుడు చాలా మందికి బీటెక్ ఎంటెక్ ఇట్లా తీసుకుంటే అవ్వదు. కానీ 23-24 నుంచి అయితే ఇట్స్ అ గుడ్ ఏజ్ చెప్పాలంటే. టిల్ 30 వరకు ఇట్స్ గుడ్, ప్రాబ్లమే ఉండదు. ఆ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మంచిది. కానీ 30-35 వరకు కూడా ఒక మోస్తరుగా పర్వాలేదు. బట్ ఆఫ్టర్ 35 ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. ఆ తర్వాత మీకు ఎక్కువ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయి. బీపీలు, షుగర్లు, ఫైబ్రాయిడ్లు ఇట్లాంటివన్నీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయిపోతుంది. సో అందుకని 23-30, 24-30 ఈజ్ ఐడియల్ ఏజ్. అంటే 45 ఏజ్లో కూడా ఒకవేళ కన్సీవ్ అయితే అది 100 మందిలో 45 members ఉంటే ఒక్కరిలో కన్సీవ్ అవ్వగలుగుతారేమో చెప్పలేము. అండ్ దానికి కూడా ఇదే వర్తిస్తుంది మీకు. ఇట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. హై షుగర్ రావడము, బీపీ రావడము, వెరీ రిస్కీ ప్రెగ్నెన్సీ ఉంటుంది.
at the age of 45 if you conceive. But still cases are there. 45కి కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదమ్మా. ఇప్పుడు హెల్దీ మ్యారేజ్, హెల్దీ బిఎంఐ, హెల్దీ డైట్ ఉండాలి ఫస్ట్. మీరు ప్రెగ్నెన్సీకి మీరు రెడీగా ఉండాలి ఫస్ట్ పాయింట్. అంటే ముందుగానే బ్లడ్ తక్కువ ఉందా, థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీకు ఈ బ్లడ్ కనుక అనీమియా అంటాం మనం, హెచ్బి కనుక 11 grams కంటే అబవ్ ఉండాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. తక్కువగా ఉండి 8, 9 ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు. ఇంకా థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు వాటికి మెడికేషన్ స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా ఈ వెయిట్ని హెల్దీ వెయిట్లోకి తెచ్చుకోండి. ఆ తర్వాత డైట్ మంచిగా తీసుకోండి. మెయిన్గా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ అనమాట. ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇలా ఇట్లా హెల్దీ ఉండి అంతా ఉండేవాళ్ళు ఈజీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్యామ్ ఇప్పుడు మెయిన్గా కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ బాడీలో బ్లడ్ అనేది చాలా బాగుంటుంది. ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాతకి బ్లడ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఇది Difference. ఫిజియలాజికల్ అమ్మా. ఇది ఫిజియలాజికల్. Hmm. అంటే ఫిజియలాజికల్ అంటే ఏమవుతుందంటే మామూలుగా మన బాడీ ఇంకొక బాడీకి, ఒక ఆడవాళ్ళ గర్భంలో ఇంకో బాడీ ఉన్నప్పుడు మన ప్రతి ఒక్క ఆర్గన్, మన బ్రెయిన్ నుంచి మన నర్వ్స్ వరకు, మన బ్లడ్ నుంచి హార్ట్ వరకు ప్రతిదీ ఇంకొక బేబీని క్రియేట్ చేసి దానికి బ్లడ్, దానికి అన్ని. నర్వస్ సిస్టమ్, కార్డియాక్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఇవ్వడానికి మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఆ బేబీ కోసమే పనిచేస్తుంది Yes. కదా. సో అలాగే ఈ బ్లడ్ కూడా అంతే. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ హెమోగ్లోబిన్ ముందు 11 grams ఉంటుంది అనుకోండి యావరేజ్గా, తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ 3 months అంత మెయింటైన్ అయినా 3 months తర్వాత మనకి యూజువల్గా హెచ్బి 10కి డ్రాప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డ్రాప్ అవుతుంది. Hmm. ఎందుకు డ్రాప్ అవుతుందంటే ఆ బేబీకి బ్లడ్ సప్లై చేయడానికి మనకి బాడీలో వాటర్ కంటెంట్, ప్లాస్మా వాల్యూమ్ అనేది బాగా పెరిగిపోతుంది. బ్లడ్ కూడా పెరుగుతుంది, కానీ రేషియో మారుతుంది. ప్లాస్మా వాల్యూమ్ ఎక్కువ అయిపోతుంది. ఆర్బీసీ సెల్స్ అంటాం, అవి కొంచెం దీనికంటే కొద్దిగా తక్కువ పెరుగుతాయి. సో దానివల్ల మనకు బ్లడ్ తక్కువ అయిందన్న ఇది వస్తుంది అనమాట. దాన్నే మనకు డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాస్మా వాల్యూమ్ అండ్ ఆర్బీసీ సెల్స్ వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అయితే ప్రొడక్షన్ చాలా పెరిగి ఉంటుంది. Hmm. సో అందుకనే ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాం మనం. మ్యామ్ ఇప్పుడు కొంతమంది పీసీఓడి అనుకోవచ్చు, వాళ్ళకి మంత్ అనేది సరిగ్గా రాదు, కాకపోతే ఇలా ఇంటిమేట్ అయిన తర్వాతకి టైం టు టైం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. అలా జరిగిద్ది అంటారా? అట్లా ఏం లేదమ్మా. నో, దట్స్ పీసీఓడి అయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ అన్నీ. Hmm. సో ఇంటిమేట్ అయినంత మాత్రాన రెగ్యులర్గా రావాలని ఏం లేదమ్మా సైకిల్స్. అట్లా ఏం లేదు. నో. మ్యామ్ ఇప్పుడు కన్సీవ్ అయ్యే ముందు కొంతమంది లేడీస్కి షుగర్ కానీ బీపీ కానీ ఉంటూ ఉంటుంది. దానివల్ల కూడా మిస్క్యారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం 35 years, 32 years తర్వాత ఇవాళ రేపు చాలా మందికి పీసీఓడి వల్ల 30 yearsకే మీకు బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. Okay. ఎస్పెషలీ షుగర్స్. Hmm. చాలా ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు చాలా మంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ముందు నుంచే హెచ్బిఏవన్సీ అంటాం. హెచ్బిఏవన్సీ మనకి మామూలుగా 5.6, 5.7 కంటే తక్కువ ఉండాలి. చాలా మందిలో 6, 6.1 ఉంటుంది. సో అంటే ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు, లేదా బీపీ కొంచెం బార్డర్ లైన్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వస్తే చాలా అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఫిజిషియన్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్ళి హెచ్బిఏవన్సీ కంట్రోల్లోకి తెచ్చుకొని, డయాబెటీస్, షుగర్స్ కంట్రోల్లోకి తెచ్చుకొని, తర్వాత బీపీ కంట్రోల్లోకి తెచ్చుకొని, తర్వాత సేఫ్ మెడిసిన్స్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. Hmm. కొన్ని మెడిసిన్స్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అలాంటివన్నీ ముందే మేము ఇప్పుడు ఇంకో 3 monthsలో ప్లాన్ చేసుకుంటున్నామండి ప్రెగ్నెన్సీ, సో కాబట్టి మాకు మెడిసిన్స్ దానికి తగ్గట్టుగా రాయండి అని వెళ్ళి అడగాలి. యూ నీడ్ టు స్పీక్ టు యువర్ గైనకాలజిస్ట్, యూ నీడ్ టు స్పీక్ టు యువర్ ఫిజిషియన్. అప్పుడు ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్కి వీ విల్ షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ చేసి వాళ్ళకు డైట్, ఎక్సర్సైజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, టార్గెట్ షుగర్స్ ఎంత అనేది ముందు వాళ్ళకి చెప్తాము. సో ఇవన్నీ వాళ్ళు మార్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కొంతమందికి 3-4 ఇలా మిస్క్యారీస్ అవుతూ ఉంటాయి. అది లేడీస్లో ఉన్న ప్రాబ్లం వల్ల అంటారా, లేకపోతే మేల్లో ఉన్న ప్రాబ్లం వల్ల కూడా ఇలా జరిగిద్ది అంటారా? ఇద్దరిలోనూ జరుగుతుందమ్మా.
ఓకే. ఎందుకంటే ఈ 3-4 మిస్‌క్యారేజెస్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్‌కి చాలా కాజెస్ ఉంటాయి. హ్మ్. బ్లడ్ డిఫెక్ట్స్ ఉంటాయి. కోయాగులేషన్ డిఫెక్ట్స్ మదర్‌లో ఉన్న జరుగుతది. ఆ తర్వాత మదర్‌కి ఇట్లా ఏమంటారు మెయిన్‌గా కొన్ని బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అలా ఓకే. ఉన్నా జరుగుతది. ఇంకా లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా జరుగుతది. ఇంకా లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతదనమాట. మెయిన్‌గా ఇమ్యూనిటీ. తన శరీరంలో ఉన్న తన బేబీనే మదర్ ఫారిన్ బాడీలో చూస్తది. సో, అలా హ్మ్. ఉన్నప్పుడు తన న్యాచురల్ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ అంటామనమాట. అలా వల్ల కూడా మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఒస్తది. చాలా ఫ్యాక్టర్స్ ఫిమేల్ వల్లనే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఒస్తది. కానీ ఒక ఫ్యాక్టర్ ఉంటది. మేల్ ప్రె మేల్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ మిస్‌కరేజెస్ అవ్వడానికంటే ఫాదర్ డయాబెటిక్ గాని, లేదా ఫాదర్ స్పెర్మ్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే ఫాదర్ యొక్క స్పెర్మ్‌లో కనుక మనకి డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కొన్ని డీఎన్ఏ హ్మ్. ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, సెపరేట్ అయ్యే ప్రాబ్లమ్స్. అట్లా ఏదైనా స్పెర్మ్ క్వాలిటీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మదర్‌కి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమంది ఏజ్ ద్వారా అంటే ఒక 45 వాళ్ళకొచ్చిందంటే న్యాచురల్ అనుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఏజ్‌లో గూడా వస్తూ ఉంది. ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఉండొచ్చంటారా కన్సీవ్ అవ్వడానికి? సో, ఈ ఫైబ్రాయిడ్స్ అనేదమ్మా ఇవాళ రేపు చాలా మందికొస్తున్నాయి. వస్తుంది. 30 ఇయర్స్‌కే వస్తున్నాయి. కొంతమంది 25కి కూడా చూస్తున్నాం. హ్మ్. ఫైబ్రాయిడ్స్ ఉంటే డెఫినెట్‌గా ఏ లొకేషన్‌లో ఉన్నాయి? దాని సైజ్ ఎంతుంది? హ్మ్. నంబర్ ఎంతుంది? దీని మీద చాలా డిపెండ్ అవుతుంది మనకి ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడు ఇది తీసుకున్నామనుకోండి మనము. ఇఫ్ యూ సీ దిస్ ఈస్ వన్ ఫైబ్రాయిడ్. కనిపిస్తుందా ఆ! మీకు? సో, ఇది మజిల్ అనమాట. ఇది ఇన్నర్ లేయర్. హ్మ్. ఇది బయట లేయర్. ఈ మజిల్‌లో ఫైబ్రాయిడ్ ఉండి, అది లోపల ఈ పింక్ లేయర్‌కి వెళ్ళకుండా ఉంటే, ప్లస్ లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉంటే, అది పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మనం కన్సీవ్ అవ్వడం పెద్ద ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ ఇట్లా లోపలికి వెళుతుందో, దీని లోపలికి సబ్‌మ్యూకోజల్ అంటామో, అంటే మనకి ఎండోమెట్రియల్ క్యావిటీ ఉంటుందో, ఇక్కడే మనకు బేబీ ఇంప్లాంట్ అవుతది. ఎప్పుడైతే దాని లోపలికి వెళ్తుందో ఇలాగా, లేదా ఇలాగా ఇలా వెళ్ళినప్పుడు మిస్‌కరేజెస్ అవ్వడము, బేబీ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడము, ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతది. దాంతో పాటి ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ఫైబ్రాయిడ్సే కొంతమందికి 10, 15 అలా ఉంటాయన్నమాట. అలా ఎక్కువున్నా మనకి కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, అందుకే నంబరు, లొకేషను, సైజు ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకు క్యావిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందే ఎంత సైజు ఉన్నా కూడా. బయట ఉంటే పర్వాలేదు 4 సెంటీమీటర్స్ వరకు. దీన్ని బట్టి మీ డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. మీకు ఎటువంటి విధమైన సర్జరీ కావాలి, అవసరమా లేదా అనేది. ఓకే. లేకపోతే మీరన్నట్టు ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఒకవేళ ఉన్నట్లయితే కంపల్సరీ సర్జరీ అనేది. సైజు నంబర్ బట్టి ఉంటుందమ్మా ఏదైనా లొకేషన్. ఈ హ్మ్. మూడిటి బట్టి మనము చేసుకోవాల్సొస్తది. మ్యామ్ ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన తర్వాతకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? మిల్క్ అనేది సరిగ్గా రాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా! అది ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లమ్ మెయిన్. అదే అమ్మా. ఎలాగోలాగా కష్టపడి ఐవీఎఫ్స్ చేసో, లేకపోతే పీసీఓడీ ఉండే వాళ్ళకు ప్రెగ్నెన్సీ తెప్పించడము, ఇవన్నీ మంచిగానే జరుగుతాయి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్, బేబీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. హ్మ్. ఓకే. చాలామంది ప్రెగ్నెన్సీ కంటే బ్రెస్ట్ ఫీడింగే డిఫికల్ట్ అని చెప్తారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆహ్, ఏజ్ బట్టి కూడా చాలా ఉంటదమ్మా. ఇఫ్ యంగ్ ఏజ్‌లో వచ్చిన వాళ్ళకి 20, 25లో వచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ బాగా వస్తుంది. హ్మ్. కొంతమందికి 30, 32 అట్లా క్రాస్ అయిందనుకోండి, అలాంటి వాళ్ళకి కొంచెం మిల్క్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైనా కానీ మెయిన్‌గా డిమాండ్ ఎంత ఉంటదో ప్రొడక్షన్ అంతుంటది. బేబీ సకింగ్ ప్రతి 2 అవర్స్‌కి చెయ్యాలి. బ్రెస్ట్ మిల్క్ అనేది మోస్ట్‌లీ వాటరే అది. సో, అవును. 70% వాటర్‌తోనే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. సో, మంచిగా హైడ్రేట్ చేసుకొని, ఎక్కువ వాటర్ తీసుకొని, పాలు ఇచ్చే 10 నిమిషాల ముందర వాటర్ తాగడము, పాలు ఇచ్చేసాక ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగడము, హైడ్రేషన్ హ్మ్. మెయింటైన్ చేసి, మంచిగా డైట్ మెయింటైన్ చేసి, డైట్ అంటే మైదా ఇలాంటివి ఎక్కువ తింటారు. మైదా, బ్రెడ్ అట్లా కాదు. హ్మ్. సో, మనకి ఈ టైంలో ఓట్స్ కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, వెజిటేరియన్స్ అయితే గార్లిక్, ఓకే. తర్వాత మనకి జీరా వాటర్ ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ప్లస్ మెయిన్‌గా సక్కింగ్ ఉండాలి. హ్మ్. బేబీ ప్రతి 2 అవర్స్‌కి సక్ చేయించాలి. చాలామంది ఏం చేస్తారు ఫస్ట్ 3 డేస్‌లో బేబీ పడుకుంటోంది, బేబీ లేయట్లేదని చెప్పి ఫార్ములా ఫీడ్ ఇచ్చేస్తారు. లేదా వీళ్ళకి సిజేరియన్ అయిందనుకోండి, హ్మ్. మేమే ఫుడ్ తినట్లేదు, మాకు మిల్క్ రావట్లేదు అని చెప్పి వాళ్ళకి మిల్క్ ఇవ్వరు సరిగ్గా. ఫస్ట్ 3 డేస్ వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ అనేది చాలా హెల్తీ.
ఫుల్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటుందన్నమాట. అది నీరులాగా వస్తుంది మిల్క్ అని చెప్పి ఇవ్వరు. ముర్రుపాలు అంటాం. అది ఇట్స్ వెరీ హెల్తీ అన్నమాట బేబీకి. బేబీ. ఫ్యూచర్‌లో బేబీకి చాలా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందది. సో, అవన్నీ మనకు ఇవ్వాలంటే ఫస్ట్ 3 డేస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే, ఆ సైకిల్ ఒక్కసారి స్టార్ట్ చేశారంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎస్టాబ్లిష్ చేయడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ప్రెగ్నెన్సీ కంటే కూడా బ్రెస్ట్ ఫీడింగే కొంచెం డిఫికల్ట్. కానీ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, దట్ ఈస్ మోర్ ఈజీ దాన్ గివింగ్ ఫార్ములా మిల్క్. మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కొన్నిసార్లు బేబీ మూమెంట్ అంటూ ఉండదు. ఇంకా పెద్దవాళ్ళు ఏదో ఒక టిప్స్ చెప్తూ ఉంటారు. హాట్ వాటర్ తాగమని, లేకపోతే ధనియాల కషాయం అని అలా. నిజంగా అవును. అవి తాగితే బేబీ మూమెంట్ అనేది ఉంటుందంటారా? అంటే ఇప్పుడు బేబీ యూజువల్‌గా ఒక్కొక్కసారి స్లీప్ ప్యాటర్న్ అంటామనమాట. హ్మ్. మదర్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు బేబీ యూజువల్‌గా ఎక్కువ మూవ్‌మెంట్ ఉండదు. మదర్ ఎప్పుడైతే మంచిగా ఫుడ్ తీసుకొని కొంచెం రిలాక్స్డ్‌గా పడుకుంటుందో అప్పుడు మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. సో, అప్పుడు హ్మ్. బేబీ మంచిగా యాక్టివ్‌గా తిరుగుతుందనమాట. సో, అది ఇట్ ఈస్ ఓకే. కానీ మీకు మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఎప్పుడైతే మూమెంట్స్ తగ్గుతాయో దట్ ఇండికేట్స్ ఎయిదర్ ద బేబీ ఈజ్ ఇన్ స్లీప్ ప్యాటర్న్, లేదా మదర్ ఈజ్ డీహైడ్రేటెడ్, లేదా మదర్ బాడీలో షుగర్స్ తక్కువున్నాయి. లేదా ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు తల్లి గనుక ఫుడ్ తినకుండా చాలా సేపు ఉందనుకోండి మూమెంట్స్ తెలీవు. హ్మ్. మళ్ళీ మంచిగా ఒక చిన్న చాక్లేటో లేదా ఒక కొబ్బరి నీళ్ళో, జ్యూసో తాగిందనుకోండి వెంటనే మీకు మూమెంట్స్ తెలుస్తాయి. సో, అవును. గ్లూకోజ్, మదర్ షుగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అది గూడా చూసుకోవాలి. కానీ చాలా వరకు మీరు ఫుడ్ తిన్నా, పడుకున్నా కూడా మూమెంట్స్ రాలేదు అంటే ఇట్స్ వెరీ డేంజరస్ అనమాట. వెంటనే ఓకే. యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారంటారు కదా! ధనియాల కషాయం ఇవి, దట్ ఈస్ ఆల్ దేర్. అదైనా, ఇదైనా ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ అంతే. మీరు మంచిగా వాటర్ తీసుకుంటే ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ బానే ఉంటాయి. ఇప్పుడు కన్సీవ్ అవుతున్న టైంలో కూడా ఈ ఫ్రూట్స్ తినకూడదు. సో, ఈ ఫుడ్ తినకూడదు అని అంటూ ఉంటారు. ఆ! అది హ్మ్. నిజంగా ఎఫెక్ట్ ఉంటుందంటారా బేబీకి అలా? అంటే ఎవిడెన్స్ బేస్డ్ అంటే కొంతమంది బనానా తినొద్దంటారు. పైనాపిల్ అంటూ ఉంటారు. ఆ! పప్పాయ. పైనాపిల్ అండ్ పపాయ లిటిల్ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ దేర్. ఓకే. కొంచెం. అంటే వాటిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మిస్‌కరేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు. సో, అందుకని మేము కూడా చెప్తాము. పైనాపిల్, పపాయ తినకండి అని చెప్తాము. బట్ ఎవిడెన్స్ అయితే చాలా తక్కువ దానికి. బట్ హ్మ్. దేర్ ఆర్ సమ్ రిసర్చ్ పేపర్స్ కొన్నైతే ఉన్నాయి. దట్ డు నాట్ గివ్ పపాయ అండ్ పైనాపిల్ టు అది కూడా రా పపాయ. హ్మ్. మనకి మంచిగా రైప్ అయిన పపాయ కాదు. ఎలాగో తినేవాళ్ళు రైప్ పపాయానే కదా తింటారు. సో, అవును. మన ఇండియాలో అది ఉంది కాబట్టి మేము కూడా వి హావ్ టు గో విత్ ద ఫ్లో అని అవి రెండే తినొద్దంటాం. కొంతమంది బనానా తినొద్దంటారు, గ్రేప్స్ హ్మ్. తినొద్దంటారు. అవన్నీ ఆర్ నాట్ కరెక్ట్. బనానా ఈస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. మంచి ఫైబర్ ఇస్తుందది. ఆ తర్వాత మీకు మంచిగా స్టూల్స్ బాగా వస్తాయి. సో, బనానా ఈస్ గుడ్ ఫర్ దిస్ థింగ్. కొంతమంది గ్రేప్స్ తింటే బేబీ నల్లగా పుడుతది. బేబీకి హ్మ్. జుట్టు ఉండదు. ఇలాంటివి కొన్ని చెప్తారు. అట్లా అవన్నీ దోస్ ఆర్ నాట్ కరెక్ట్. అంటే అవన్నీ జీన్స్ పరంగానే ఒకవేళ వస్తే పిల్లలకి ఆఫ్‌కోర్స్ తప్ప డెఫినైట్‌లీ అంతే. జీన్స్ పరంగానే కదా! అంతే. హ్మ్. ఇప్పుడు చాలామంది కొంతమంది నార్త్ ఇండియన్ కపుల్స్ కూడా మదర్ చాలా ఫెయిర్‌గా ఉంటది. ఫాదర్ చాలా ఫెయిర్‌గా ఉంటారు. వచ్చి అడుగుతారు. మేడం సాఫ్రాన్ తీసుకోవచ్చా మేము? బేబీ హ్మ్. ఆహ్, ఫెయిర్‌గా పుట్టాలి మాకు అంటే ఆబ్వియస్ కదా! మదర్ ఫెయిర్‌గుంది. ఇటువైపు గ్రాండ్ పేరెంట్స్ ఫెయిర్‌గున్నారు. ఇటువైపు వీళ్ళు ఫెయిర్‌గా ఉన్నారు. ఆబ్వియస్‌లీ బేబీ ఫెయిర్‌గానే పుడతది. అలాంటి వాళ్ళకి సాఫ్రాన్ దేనికి? అదే. అవసరం లేదు కదా! డాక్టర్ ఇప్పుడు కొంతమందికి మోనోపాస్ ఆ టైంలో చాలా బాడీ మొత్తం డిఫరెంట్‌గా అయిపోతూ ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం గాని, లేకపోతే ఆగిపోవడం గాని. అది సింప్టమ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? ఏ ఏజ్ వరకు మోనోపాస్ రావచ్చంటారు మీరు? మెనోపాజ్ మామూలుగా ఇప్పుడు అంటే యూజువల్‌గా 45-52 ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే, ఇంకొక ఇది మీకు పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని మీద కూడా ఆధారపడుతది. కొంతమందికి తొందరగా స్టార్ట్ అయిన వాళ్ళకి తొందరగానే అయిపోతాయి. హ్మ్. ప్రాబబిలీ 44, 45, 46కి కూడా స్టార్ట్ అవుతది కొంతమందికి. ఓకే. ఆహ్, కానీ ఇప్పుడు ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అంటే 35, 36 ఇయర్స్‌కే మెనోపాజ్ రావడం, 38 ఇయర్స్‌కి కొన్ని కండిషన్స్‌లో వస్తున్నాయి అలాంటివి. ఇంకా ఇంకొకటేంటంటే మీరు అడిగారు మెనోపాజ్ అప్పుడు ఆహ్, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని. మెనోపాజ్ అయ్యే ముందర బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువ అవుతుంది. హ్మ్. కొంతమందికి సడెన్‌గా ఆగిపోతాయి పీరియడ్స్. కొంతమందికి బాగా హెవీగా వచ్చి మంత్‌కి 2 టైమ్స్ రావడం తొందరగా అట్లా రావడం. వచ్చి ఎక్కువ వచ్చి ఆగుతాయన్నమాట. కానీ ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 1 ఇయర్ మీకు పీరియడ్స్ లేకుండా ఉన్న తర్వాత మళ్ళీ పీరియడ్స్ వస్తే మాత్రం అది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. అది హ్మ్. కరెక్ట్ కాదు. మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఏమన్నా హైపర్‌ప్లేషియా అంటాం. అంటే
ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ, క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏమన్నా ఉందా? వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్‌లో అనేది చూపించుకోవడం చాలా అంటే ఇంపార్టెంట్. కొంతమందికి ఆ టైంలో ఒకవేళ ఆగిపోయిన తర్వాత గూడా వైట్ బ్లీడింగ్ అంటూ అవుతూ ఉంటుందని కొంతమంది యాహ్! కేసెస్ అంటూ సో, ఉంటారు. మెనోపాజ్ వచ్చిన తర్వాత వైట్ డిశ్చార్జ్ కంటే కూడా డ్రైనెస్ ఎక్కువ చూస్తారు. ఓకే. వెజైనల్ డ్రైనెస్ ఎక్కువుంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల వెజైనల్ డ్రైనెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, అరిచేతులు, అరికాళ్ళు మంటలుగా అనిపించటము, హుహు. మొత్తం రూమ్ అంతా చల్లగా ఉంటది. వాళ్ళకి మాత్రం చెమటలు పడుతుంటాయి. తల నిండా చెమటలు పడుతుంటాయి. వేడిగా అనిపిస్తుంది. ఆవుర్లు పోతుంది. ఇవన్నీ హుహు. మెనోపాజల్ సింప్టమ్స్. రాత్రి నిద్ర పట్టకపోవడము, ఊరుకూరుకునే ఇరిటేషన్, కోపం రావడము, ఇవన్నీ మెనోపాజల్ సింప్టమ్స్. ఇంకా వైట్ డిశ్చార్జ్ ఈ టైంలో ఎక్కువైంది అంటే నేను చెప్పినట్టు ఇందాక పాప్స్మియర్ అనేది కంపల్సరీ చూయించుకోవాలి. మీ సర్విక్స్ ఎలా ఉంది? అందులో ఏమైనా గ్రోత్ ఉందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేది చూయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్ము నీరంటూ ఎంత పర్సెంటేజ్ అంటూ ఉండాలంటారు? మా కొంతమంది అది లేక తొందరగా డెలివరీ కూడా అవుతుంటారు కదా! అవును. అవును. కరెక్టే. ఉమ్మనీరు మనకి అది మన సెంటీమీటర్స్‌లో కొలుస్తామనమాట. సో, హ్మ్. అది మనకి యాక్చువల్‌గా ఇట్స్ ఎ వాటర్. ఉమ్మనీరుని మనం లీటర్స్‌లో కొలవాలి. అది పాసిబుల్ అవ్వదు కాబట్టి స్కాన్ చేసేటప్పుడు మనం దాన్ని సెంటీమీటర్స్‌లో చూసుకుంటాం. ఆ సెంటీమీటర్స్‌లో మనకి ఎట్లా ఉంటుందంటే 8 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆలిగోస్ అంటే తక్కువ ఉమ్మనీరు ఉన్నట్టు చెప్తాము. ఓకే. హ్మ్. ఎనీథింగ్ మోర్ దెన్ 20 ఉంటే మనకు యాక్చువల్లీ 25 కంటే ఎక్కువ ఉంటే హై అని చెప్తామనమాట. కానీ ఒక్కొక్క జెస్టేషన్ టైమ్ అంటే ఒక్కొక్క మంత్‌లో సపోజ్ ఇప్పుడు మనకి 8థ్ మంత్ 32 వీక్స్ ఉంది. ఆ టైంలో 16, 17 ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే. మనకి డెలివరీకి ముందర మనకు 8, 9 ఉన్నా పర్వాలేదు. హ్మ్. కానీ లెస్ దెన్ 8 ఉన్నా అట్ ఎనీ పాయింట్ మోర్ దెన్ 25 ఉన్నా మనం దాన్ని హై అంటామనమాట. ఓకే. ఇది ఇట్లా ఉన్నప్పుడు కొన్ని కొన్ని రీజన్స్ చూసుకోవాలమ్మా. బేబీ అవయవాల లోపాలేమైనా ఉన్నాయా? హ్మ్. మదర్‌కేమైనా షుగర్ ఉందా? లేదా మదర్‌కి బీపీ ఉందా? లేదా మదర్ సరిగ్గా డైట్ తీసుకోవట్లేదా? మదర్‌కి అనీమియా ఉందా? సో, ఏ రీజన్ వల్ల ఈ ఉమ్మనీరు అనేది తగ్గిందనేది చూసుకోవాలి. అలా హ్మ్. ఉన్నప్పుడు తగ్గిన ప్రాబ్లమే, ఎక్కువున్న ప్రాబ్లమే. మధ్యలో కరెక్ట్‌గా ఉండాలి. అది. హ్మ్. మ్యామ్ ఇప్పుడు కొంతమందికి మంత్ స్టార్ట్ అయిన తర్వాతకి హెవీగా స్టమక్ పెయిన్ రావడం గాని, ఇంకా ఆ రోజు మొత్తం మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటాయి 3 డేస్ వరకు. బ్లీడింగ్ హెవీగా అవ్వడం, కొంతమందికి అవ్వకపోవడం అలా ఎందుకు జరుగుతుంది మ్యామ్? సో, ఇప్పుడు చాలా కండిషన్స్ అమ్మా. ఇప్పుడు చాలా మందికి హెవీగా అవ్వదు అన్నారు కదా మీరు. తక్కువయ్యే హ్మ్. వాళ్ళకి హైపోమెనోరియా అంటాం. అంటే స్కాంటీ బ్లీడింగ్ అనమాట అది. హ్మ్. జస్ట్ ఒక్క ప్యాడ్ అవ్వడం, రోజంతా రోజు పొడుగునా ఒకటే అవ్వడం, అది కూడా ఫుల్ సోక్ అవ్వకపోవడము. జస్ట్ హ్మ్. కొంచెం స్పాటింగ్‌లా కనిపించడం, ఒక్క రోజులో అయిపోయి మానిపోవడం. సో, ఇలా అయ్యేది మనకు యూజువల్‌గా పీసీఓడీలో ఎక్కువ చూస్తుంటాం మనం. పీసీఓడీ ఉండే వాళ్ళలో, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండే వాళ్ళలో చూస్తాం. కొంతమందికి 15 రోజులకి ఒకసారి వస్తది. వచ్చిందంటే 7 రోజుల నుంచి 10 రోజుల వరకు అవుతది. హ్మ్. అండ్ ఒక్కొక్క రోజు 4-6 ప్యాడ్స్ మారుస్తారు. ఇదంతా హెవీ బ్లీడింగ్ అనమాట. ఇట్లా ఓకే. యూజువల్‌గా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, హ్మ్. లేకపోతే అడినోమయోసిస్ అనే కండిషన్ కానీ, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి వాళ్ళలో పాలిప్ అంటామనమాట. ఇలాంటి వాళ్ళలో మనకు ఎక్కువ హెవీ బ్లీడింగ్ చూస్తాం. బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తామనమాట ఇట్లా. సో, కడుపు నొప్పి ఎందుకొస్తుంది ఇంకా? ఈ టైంలో కడుపు నొప్పి యూజువల్‌గా డే 1 అనేది కొంతమందికి కొంచెం క్రాంప్స్ ఉంటాయి కొంతమందికి. డే హ్మ్. 1, డే 2 అట్లా ఉంటాయి. అవును. కానీ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలగాలి. కొంతమంది పనులు చేసుకోలేనంత సివియర్‌గా పెయినొస్తుంది. అలాంటి వాళ్ళలో అడినోమయోసిస్ అని, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. ఇలా హ్మ్. ఉన్నప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుందనమాట. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది వీళ్ళు చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు కొన్ని కేసులు చూసుకున్నట్లయితే కొంతమంది థైరాయిడ్ ఉంటుంది, పీసీఓడీ ఉంటుంది. ఈ 2 ఉన్నట్లయితే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అదే అమ్మా చెప్పాం కదా! ఇందాక మనం పీసీఓడీ గురించి అవును. ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు, అందరిలోనూ కన్సీవ్ అవ్వకపోవడం అనేది ఏముండదు. చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ ఉండి, వెయిట్ అంతా కరెక్ట్‌గా ఉంటే కన్సీవ్ అవుతారు చాలామంది. థైరాయిడ్ కూడా అంతే. కంట్రోల్‌లో పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఒక 25 ఎంసీజీ, 50 ఎంసీజీ వేసుకునే వాళ్ళలో పెద్ద ఇష్యూ ఉండదు. హ్మ్. కానీ 100, 125 హెవీ. వేసుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఉంటుందన్నమాట థైరాయిడ్. అలాంటి వాళ్ళలో కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీసీఓడీ కూడా అంతే. హెవీగా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండి, ఎగ్ ప్రాబ్లమ్ ఉండి, అస్సలు ఓవులేషనే అవ్వకపోయే వాళ్ళలోకి ప్రాబ్లమ్ ఉంటది. అప్పుడు వీళ్ళిద్దరికీ గాను సివియర్ హైపోథైరాయిడిజం ఉన్నా, సివియర్ పీసీఓడీ ఉన్నా ఈ ఇద్దరికీ సపోర్ట్ అయితే పడతది. కొంచెం ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సొస్తది. అంటే ఒకవేళ మేల్‌కుంటే బేబీకి
ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దా మ్యామ్? అఫ్ కోర్స్ అమ్మా, ఎంత ఫిమేల్ ఇంపార్టెంటో మెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఆ! సో ఇవాళ రేపు మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది. కోవిడ్ తర్వాత కూడా చాలా వరకు ప్లస్ ఈ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇలాంటి హ్యాబిట్స్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, వెయిట్, వాళ్ళకి కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేల్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువ చూస్తున్నాం ఇవాళ రేపు. హ్మ్. ఎరెక్షన్ డిఫికల్టీస్ గానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండడము, వారికోసిల్స్ ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ చూస్తున్నాం మగవాళ్ళలో కూడా. సో వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఈక్వల్లీ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిమేల్ ఇది. డాక్టర్ ఇప్పుడు ప్రీ మెచ్యూర్ బేబీ కొంతమంది కొన్ని కేసెస్‌లో జరుగుతూ ఉంటే అలా ఎలా ఎందుకు జరిగిద్దంటారు? ప్రిమెచ్యూర్ బేబీ అంటే ఇప్పుడు మనకి చాలా రీజన్స్ ఉంటాయమ్మా. మనకు మదర్‌కి బీపీ ఎక్కువున్నా, హ్మ్. ప్లెసెంటా అంటాం కదా! మదర్‌కి, బేబీకి మధ్యలో ప్లెసెంటల్ ఇన్‌సఫిషియన్సీ ఉన్నా, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం గానీ, లేకపోతే బేబీ వెయిట్ పెరగకపోవడం గానీ, బేబీకి, మదర్‌కి మధ్యలో సర్క్యులేషన్ అంటే డాప్లర్ చేంజెస్ అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తొందరగా డెలివరీ చేయాల్సొస్తుంది. కొంతమందికి ఉమ్మనీరు సడెన్‌గా లీక్ అయిపోవడము, అవును. అవన్నీ ఉన్నప్పుడు కొంచెం మనకి పీఆర్ఓఎం అంటాం. ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్. ముందే ఉమ్మనీరు పగిలిపోవడం, ముందనే లేబర్‌లోకెళ్ళిపోవడం, లేదా గర్భసంచిలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే హ్మ్. గర్భసంచి ఫార్మేషన్‌లో మనకి బైకార్నియా ట్యూటరస్‌లు ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే, గర్భసంచి మామూలుగా ఒక 7థ్ మంత్, 8థ్ మంత్ వరకే క్యారీ చేయగలుగుతుంది బేబీని. ఆ హ్మ్. తర్వాత క్యారీ చేయదు. ఒక్కొక్కసారి సర్విక్స్ షార్ట్‌గా ఉంటది మనకు. గర్భసంచి మూతి అంటాం కదా! అది షార్ట్‌గా అవును. ఉన్నప్పుడు స్టిచ్ చేస్తారు. కొంతమంది ముందే పెయిన్స్ రావడం, ఇలా దానివల్ల మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ అనేది డెలివర్ చేయాల్సొస్తది. అంటే హ్మ్. ఎయిదర్ బేబీకి ఇంకా మదర్ ఊంబ్ అనేది సపోర్టివ్‌గా లేదు, ఇంకా మదర్ పొట్టలో ఉండడం కంటే కూడా బయట ఉండడమే బెటర్ అనుకున్న కండిషన్స్‌కి ఇంకా తప్పకుండా మనం ప్రీమెచ్యూర్ డెలివరీ చేయాల్సొస్తుంది. అది ఎప్పుడు చేశాము, ఏ టైంలో చేశాము, స్టెరాయిడ్ కవరేజ్ ఉందా లేదా, అంటే లంగ్ మెచ్యూరిటీకి ఇంజెక్షన్ ఇస్తాం. అది హ్మ్. ఉందా లేదా, బేబీ ఎంత వెయిట్ ఉంది, ఈ అన్నిటి మీద బేబీ యొక్క ప్రోగ్నోసిస్ అంటే బేబీ యొక్క ఫ్యూచర్ అనేది డిపెండ్ అవుతుంది. మ్యామ్ అదే. ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఒకవేళ కన్సీవ్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. సెకండ్ బేబీకి గూడా అలానే వస్తాయంటారా? సింప్టమ్స్ అనుకోవచ్చు, ప్రాబ్లమ్స్? క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. హ్మ్. బేబీకి డౌన్ సిండ్రోమ్ గాని ఇట్లా. అలా ఏమన్నా ఉంటే వాళ్ళు మేనరికము అట్లా అయిందనుకోండి, మదర్, ఫాదర్ అట్లాంటప్పుడు కొన్ని కంటిన్యూ అవుతాయి. కొన్ని రిపీట్ అవుతాయి. కొన్ని ఆ బేబీ వరకే ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రాబ్లమ్సే ఉండి అయిపోతాయి. వచ్చాయనుకోండి, యూజువల్‌గా ఆ బేబీకి నెక్స్ట్ బేబీకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. ఇప్పుడు బేబీ మదర్ నెగెటివ్ గ్రూప్, ఫాదర్ పాజిటివ్ గ్రూప్. అలాంటప్పుడు ఫస్ట్ బేబీకి కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. జాండీస్ రావడం అట్లా. సెకండ్ బేబీకి చాలా ఎక్కువుంటది. థర్డ్ బేబీకి ఇంకా ఎక్కువుంటది. సో, హ్మ్. ఇది మదర్ కండిషన్ బట్టి, బేబీ కండిషన్ బట్టి ఉంటుందమ్మా అంటే ఇదన్నీ. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే బ్లడ్ గ్రూప్ అంటూ ఉంటుంది కదా! అంటే కన్సీవ్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఒకటే బ్లడ్ గ్రూప్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. ఒకటే ఏంటంటే మదర్ నెగెటివ్ గ్రూప్ ఉండి, ఫాదర్ పాజిటివ్ గ్రూప్ ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్. థాంక్ థాంక్ యూ. యూ.